థ్యాంక్ యూ అగైన్. సో అనుపమ్ గారు చెప్పినది నాకు చాలా నచ్చింది. ఈ విషయం మీద నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మాట్లాడుకుంటూ వచ్చాము. మాదంతా ఒక కళామ తల్లికి సంబంధించిన వాళ్ళమండి. అందరం ఐకమత్యంగానే ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ నేను అనుపమ్ గారితో మాట్లాడుకుంటూ వచ్చాను, దాముతో మాట్లాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు మొదలు పెడుతున్నాము. సో ముందు కూడా ఇట్లనే సహకారం చేసుకొని అనిల్ గారు మా ప్రతి మీటింగ్కు ఈసీ మీటింగ్ కూడా వస్తూనే ఉన్నాడు యాజ్ ఎ తెలంగాణ స్టేట్ ఇంత ప్రీవియస్గా సెక్రటరీగా ఉన్నప్పుడు. సో ఆయనను మంచిగా ఆదరించాము. సో ఇది ఇంకా గట్టిపడుతుంది అన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సునీల్ ఫర్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడ ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ ఛాంబర్కి సంబంధించినటువంటి పెద్దలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, ముందట ఉన్నటువంటి పెద్దలు, ఇండస్ట్రీకి సంబంధించిన వారందరికీ, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఒక మంచి విషయం ఏంటంటే వాళ్ళంతా యునానిమస్గా ఎలక్ట్ కావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే అక్కడనే ఒక మంచి వాతావరణం, అంటే ఒక మంచి ఐక్యత, ఒక మంచి స్పిరిటు, ఒక మంచి మెసేజ్ అనేది దాని నుంచి బయటికి పోయింది. సో అధ్యక్షులు శ్రీ సునీల్ నారాయణ గారికి అండ్ కార్యవర్గ సభ్యులకి, అంటే వైస్ ప్రెసిడెంట్లుగా శ్రీధర్ గారు, వాసుదేవరావు గారు, అనుపమ్ రెడ్డి గారు, ఇక వారందరి కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి వచ్చినటువంటి బసిరెడ్డి గారికి, ప్రసాద్ గారికి, ప్రసన్న గారికి, ఇలా చాలామంది అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడే నేను రాగానే నొక్కి చెప్తా ఉన్నారు బసిరెడ్డి గారు, మేమంతా మాట్లాడుకున్నాం, ఇప్పుడే ఒక విషయం చెప్పినామని చెప్పి. ఎందుకంటే ఈరోజు పొద్దున్నే దాదాపు ఒక 2 గంటలు ఎఫ్డీసీ ఆఫీసులనే వేరే కార్యక్రమం గురించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. మంచిగా చేసుకోవాలి, మంచిగా ఉంది. ఇప్పుడు ఎక్కడికి పోయినా తెలుగు సినిమాదే సత్తా ఉన్నది, బయట కూడా అంతే. సో కాబట్టి మరింత బాధ్యత మీ అందరి పైన ఉంది. సో కాబట్టి మంచిగా పని చేసుకోవాలి. దానికి అనుగుణంగా ఎఫ్డీసీ, అంటే ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ఇండస్ట్రీ నుంచి కానీ, ఆ ఎఫ్డీసీ అనే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ, దాని బాధ్యత కూడా మరి నిర్వహిస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు చెప్పినాను, గతంలో కూడా ఎప్పుడు చెప్తా ఉన్నాను. కాకపోతే మా సునీల్ అన్నకే టైం లేదు, ఎప్పుడు ఎఫ్డీసీకి రాలేదు. సో కాబట్టి అప్పుడప్పుడు ఆఫీస్కి కూడా రావాలని చెప్పి, ఎందుకంటే నేనేంది ఉన్నానన్నా, నేను కేసీఆర్ గారు చెప్తే ఈ డిపార్ట్మెంటు లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్కి పోయి పని చేసుకుంటాము. కానీ మీరందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీ పెద్దవాళ్ళు, మీరు ఏదైనా ఉంటే భవిష్యత్ తరాలు కూడా ఆ ఇండస్ట్రీకి సంబంధించి పనిచేస్తారు. కాబట్టి ఒక మంచి వాతావరణం ఉంటుంది, అక్కడ కూడా పనిచేయాలనేటువంటి ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం ఉంటుంది. కాబట్టి మరొకసారి ఈ నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే వారి దగ్గర నుంచి తెలుగు సినిమా పరిశ్రమ కానీ, ఇందులో ఉన్నటువంటి కార్మికులు కానీ, ఈ బిజినెస్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆశిస్తూ ఉన్నారో దానికి అనుగుణంగానే వీరందరూ కూడా కలిసి పనిచేస్తారని ఆశిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సునీల్ గారికి, అనుపమ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇట్స్ ఎ వెరీ హ్యాపీ ఒకేషన్. ఈ మధ్యకాలంలో ఈ ఛాంబర్ అయినా, ఆ ఛాంబర్ అయినా, ఏ ఛాంబర్ అయినా కానీ యునానిమస్గా అవటం అనేది చాలా మంచి విషయం. అంటే ఉన్న మెంబర్స్ అందరూ రియలైజ్ అయ్యి మనకు పోటీ వద్దు, ఈ టీం మనం నడపగలగదండి అనుకుని యునానిమస్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ, టు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇకపోతే మా బసిరెడ్డి గారు చెప్పారు, నాకు తెలిసి ఎప్పుడు డిఫరెన్సెస్ లేవండి. నో డిఫరెన్సెస్ ఎట్ ఆల్. ఇండస్ట్రీకి డివైడ్ అవ్వచ్చు, స్టేట్ జోగ్రఫీగా డివైడ్ అవ్వచ్చు, కానీ 2 కళ్ళు ఇండస్ట్రీకి. మనం వ్యాపారస్తులను ఏ ఒక్క స్టేట్తో వ్యాపారం చేయలేం ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో. ఇక ఈ క్రాఫ్ట్కి సంబంధించిన ఇండస్ట్రీలో మనకు 2 స్టేట్లు ఇంపార్టెంట్ వ్యాపారం పరంగా.
వ్యాపారం పరంగా అంటే మెయిన్ గాడ్ ఫాదర్ అని ఒక ఫాదర్ లాంటి అంటే ప్రొడ్యూసర్కి 2 స్టేట్లు ఈక్వల్లీ అవసరం. సో నాకు తెలిసి ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ లేవు. బట్ ఎక్కడో మనకి చిన్న గ్యాప్ ఉండే, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే. సో అట్లాంటి చిన్న చిన్న విషయాలు మనం ఓవర్కమ్ అయ్యి అందరం కలిసికట్టుగా సింగిల్ ప్లాట్ఫామ్ మీద ఉంటే కనుక మన ఇండస్ట్రీ సాధించలేనిది ఏం లేదు. బికాజ్ ఇట్స్ అ పవర్ఫుల్ ఇండస్ట్రీ. చిన్న ఇండస్ట్రీ టర్న్ ఓవర్స్ చిన్న అయినా కానీ గ్లామర్ ఆస్పెక్ట్లో కానీ దానికి ఉన్న పవర్ వేరు. సో మనందరం కలిసికట్టుగా ఉంటే కనుక 100% వాట్ ఎవర్ వీ వాంట్ విల్ అచీవ్. సో ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్, సునీల్కి, అట్లాగే అనుపమ్ గారికి అండ్ రెస్ట్ ఆఫ్ ద శ్రీధర్ అండ్ వాసుదేవ్ చౌదరి గారికి, బాలగోవిందరాజ్ అండ్ జయ చంద్రశేఖర్ అండ్ ఆల్ ద ఈసీ మెంబర్స్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్గా మెడ్రాస్లో విజయవాడ ఇదిగా ఉండదు అంటూ డివిఎస్ రాజు గారు వచ్చి అందరం కలిసికట్టుగా ఒక ఇండస్ట్రీగా ఉండాలి అని అనుకుని అప్పుడు హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తుమ్మల చిట్టి గారిని ఇక్కడ ప్రెసిడెంట్ చేయటం, అలాగే మన అమృత హన్మకొండ గోపాలరావు గారిని ఇక్కడ సెక్రటరీగా చేయటం, దాని తర్వాత విజేందర్ రెడ్డి గారు ఇక్కడ సెక్రటరీగా చేశారు, రీసెంట్గా ట్రెజరర్గా చేశారు. సో అందరం కలిసికట్టుగా ఒకటిగా ఉండాలి అని డివిఎస్ రాజు గారు ఏ ఆశయం అయితే ఉందో అది ఇప్పుడు బాడీ లాస్ట్ 4 ఏళ్ల నుంచి కలిసి వెళ్తున్నాం. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటే అని ఏ ఫంక్షన్ జరిగినా దిస్ ఈజ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫంక్షన్, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కలిసికట్టుగానే ఉన్నాం అని అనుకుని ఎప్పుడు వెళ్తున్నాం. సో దానికి వెళ్ళటానికి ఇంకా ఈ కమిటీ చాలా అద్భుతంగా దోహదపడింది. మళ్ళీ ఇవాళ కూడా ఇదే కమిటీ వస్తూ ఇంకా ఇక ముందు కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెబుతూ డివిఎస్ రాజు గారు ఆశయ సాధన ఇప్పుడు కూడా జరుగుతున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆఫ్ కామర్స్కి నూతనంగా ఎన్నికైన సునీల్ నారాయణ గారు అధ్యక్షులుగా, అనుపమరెడ్డి గారు సెక్రటరీగా, శ్రీధర్ కోశాధికారిగా, మిగతా కమిటీ సభ్యులందరికీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్. కానీ ఈ పోటీ ప్రపంచంలో ఒక యూనియన్ ఇంత ఒక కమిటీ, ఒక 21 మంది కమిటీ ఉన్న ఈ బాడీ యునానిమస్ కావడం అంటేనే ఒక శుభ పరిణామం. వాళ్ళు ఏ విధంగా సేవలు చేశారన్న దానికి ఆ గుర్తింపు ఆ యొక్క యూనియన్ సభ్యులే ఇచ్చారు. ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్న సభ్యులు మాత్రం ఇచ్చారని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరినీ అంతమంది సభ్యుల్ని ఒప్పించి అంతమంది సభ్యులకి ఒక ఆనందదాయకంగా వాళ్ళు పనిచేసి పెట్టారు కాబట్టి వారిని ఈరోజు ఇంత ఫుల్ బాడీని యునానిమస్గా చేయటం ఈ యొక్క ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ముందు అందరం కూడా మనం హర్షించాలి. దానికి తోడు ఈరోజు ఈ వేదిక మీద అందరూ కూడా మన ప్రాంతాలు వేరైనా సరే మన తెలుగు భాష ఒకటే, మన తెలుగు చిత్ర పరిశ్రమ ఒకటే అన్న ఒక నినాదం ఈరోజు మాకు కలిగించడం మా వర్కర్స్గా మాకు కూడా చాలా ఆనందదాయకం ఉంది. ఈరోజే మన ఎఫ్డిసి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మన చిత్ర పరిశ్రమ గురించి ఉదయం ఒక 2 అవర్స్ ఒక సుదీర్ఘమైన చర్చలు జరగడం జరిగింది. ఇప్పటి నుంచి అందరం కూడా కలిసికట్టుగా ఒక ఇండస్ట్రీ ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడే ఒక తెలుగు పరిశ్రమ మొత్తం ప్రపంచం అంతా మన సైడ్ చూస్తున్న తరుణంలో ఇంకా గవర్నమెంట్ నుంచి కానీ మేము కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఒక ప్రతిపాదనలు చైర్మన్ గారు తీసుకురావడం, ఇక ముందు ఒక ఇండస్ట్రీకి ఇంకా మంచి రోజులు రావాలని వారి యొక్క తపన కూడా మాకు అర్థమైంది. దాని ప్రకారం ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉన్నారు కాబట్టి అందరూ ఒక ఉమ్మడిగా ముందుకెళ్తే ఇంకా ఏ ఇండస్ట్రీ అయినా సాధించడం లేదు కాబట్టి ముందు ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక 3 పూలు 6 కాయలలాగా ఒక ముందుకెళ్లే విధంగా ఈ రోజు నుంచి దోహదపడుతుందని చెప్పేసి ఈ యొక్క పెద్దల యొక్క ఇచ్చిన వాంగ్మూలాలని మా వర్కర్స్కి కూడా మాకు కలిగించే విధంగా అందరూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కూడా మాకు అండగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అందరు నాకు ప్రెసిడెంట్ చేసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక 2 మాటలు చెప్పాలి. నేను కొద్దిగా సరిగా అటెండ్ చేయలేదు లాస్ట్ ఇయర్, దానికి చాలా క్రిటిసిజం ఉంది. ప్లస్ చైర్మన్ గారు కూడా రాలేదన్నారు. 100% తప్పు అది. బట్ దెర్ వాజ్ సమ్ రీజన్స్. మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, మా బ్రదర్ సిక్ అయ్యారు, ప్లస్ 4-5 ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉంటే అది ఎప్పుడే కంప్లీట్ అయినాయి. డెఫినెట్లీ ఈ ఇయర్ టోటల్ టైం ఇచ్చి అందరితో కలిసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే. బట్ వెన్ ఎవర్ ఐ వాజ్ రిక్వైర్డ్ ఐ వాజ్ దేర్. మినిస్టర్ గారి దగ్గర వెళ్ళాలి, సిఎస్ దగ్గర దామోదర్ గారు అనుపమ్ పిలిచినప్పుడు ఐ వాజ్ దేర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ అండ్ ఐ డిడ్ మై వర్క్ దట్ ఐ నో అండ్ మెనీ పీపుల్ నో దట్. సో ఈ ఇయర్ డెఫినెట్లీ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి డెఫినెట్లీ నేను సహకారం ఇచ్చి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. చైర్మన్ గారికి ఒక్కటి రిక్వెస్ట్,
మాకు ఎక్కడన్నా కొంచెం జాగా ఇస్తే మేము ఒక ఛాంబర్ కట్టుకుంటాం. ఖాళీ ఒక ల్యాండ్ 300 యార్డ్స్ 400 యార్డ్స్ మాకు ఇస్తే చాలా అప్రిషియేట్ చేస్తాం. మాకు అదొక రిక్వెస్ట్ మీకు, అంతే సార్. థ్యాంక్ యూ. మనం క్లియర్గా ఎప్పుడు కూడా ఇండస్ట్రీ అంటున్నాం. డెఫినెట్గా ఇండస్ట్రీ బెనిఫిట్స్, ఇప్పుడు ఎగ్జిబిటర్స్కి పవర్ టారిఫ్ కానీ ఇతరత్ర అన్నీ కూడా ఇండస్ట్రీ బెనిఫిట్స్ కంపల్సరీ ఇక్కడ చేస్తారని చెప్పి ఆశిస్తూ, గతంలో కూడా మీటింగ్లకు అటెండ్ అయినప్పుడు గతంలో సోమేష్ కుమార్ గారు, సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, అందరూ మినిస్టర్స్ అందరూ వచ్చి మీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏం కావాలో చెప్పండి, మేము సెకండ్లో చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఆ హామీని ఇవాళ మా బ్రాండ్ అంబాసిడర్గా చైర్మన్ గారు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేస్తారని, ఇవన్నీ ఇదిలోనే మన దశాబ్ది ఉత్సవాల లోపలనే ఫినిష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెబుతున్నాం. వచ్చిన కొత్తలో కూడా అప్పుడు మాట్లాడినప్పుడు అంటే ఏమేం పెండింగ్ ఉన్నాయి, అసలు ఏం జరిగింది అని తెలుసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ ఉండే వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ అన్ని సందర్భాలలో వాళ్ళకు కూడా చెప్పినాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లాగా తెలంగాణ రాష్ట్రం కాదు. కొత్తగా వచ్చినప్పుడు మనకు మధ్యలో కరోనాతోటి కూడా ఒక 2-3 సంవత్సరాలు ఇబ్బంది జరిగింది. అండ్ మనము యాజ్ ఎ రాష్ట్రంగా ప్రజలకి ప్రయారిటీ థింగ్స్ చాలా ఉండేసరికి దాని సందర్భంగానే ప్రభుత్వం దృష్టి పెట్టింది. అట్లా అని చెప్పి దీన్ని విస్మరించలేదు. దీనికి అంటే బిజినెస్ పరంగా ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా నిన్నటికి నిన్న ఆదిపురుష్ సినిమాకి సంబంధించి కూడా ఏదైనా ఒక 50 రూపాయలు 60 రూపాయలు రేట్ పెంచుకుంటామంటే కూడా అంటే ఎక్కడ కూడా వారికి డైరెక్ట్ బిజినెస్ ఇంపాక్ట్ లేకుండా డెఫినెట్గా ఒక పాలసీ పరంగా ఈరోజు పొద్దున కూడా అదే మాట్లాడడం జరిగింది. ఏంటంటే దీనికి ఒక పాలసీ తీసుకొచ్చి పాలసీ పరంగా ఏమేమి నాట్ ఓన్లీ దిస్ వన్ కొన్ని అంటే ఏదన్నా మంచి మెసేజ్ ఓరియంటెడ్ కానీ మంచి మంచి సినిమాలు ఉంటే ఎవరో వచ్చి ఆఫీస్లో చుట్టూ తిరగకుండా బై డిఫాల్ట్గా కూడా వాళ్ళకు కొన్ని సబ్సిడీస్ కానీ ఏదైనా అంటే ఎంకరేజ్మెంట్ అట్లా ఉండాలని ఒక పాలసీ సందర్భంగా ఖచ్చితంగా ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తూ ఉంది. అండ్ ఆ పెండింగ్ దాని గురించి ఈ దశాబ్ది ఉత్సవాలు అంటే 2-3 రోజులలో రియలిస్టిక్గా మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడ అందరూ దానిలో బిజీ ఉన్నారు. కానీ కంటిన్యూస్గా మాత్రం ఇటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఎఫ్డిసి నుంచి ఆ కృషి జరుగుతుంది. త్వరలోనే నేను ఆశిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి పిలిచి ఒక ఈ పాలసీ కానీ ఈ పెండింగ్ ఏది ఉన్నాయో, ఎందుకంటే వడివడిగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం, తప్పకుండా మన సమయం వచ్చిందనే నేను ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏమి అడిగినా ఫస్ట్ ఏంది, మాకు రేటు పెంచుకోవాలి అంటే వీ యూస్ టు గో టు ద కోర్ట్. ఒక్కొక్క థియేటర్ కోర్టుకు పోయి ఒక్కొక్క రేట్ తెచ్చుకుంటుంటే పోయి మేము శ్రీనివాస్ యాదవ్ గారికి మా సమస్య చెప్పినాం, సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్ కేసీఆర్ తరఫున పోయి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇమీడియట్ ఒక జీవో ఇష్యూ చేసిండు, యూ కెన్ కీప్ ద రేట్ అని. అది చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకోటి ఎంసీలు ఇచ్చిండు, మాకు ఎంసీలు కూడా పెంచిండు, పార్కింగ్ ఇచ్చిండు మాకు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్ సార్. ఒకటి మాకు లాస్ట్ ఇష్యూ, మాకు ఒక 500 యార్డ్స్ ఏమైనా ఇస్తే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దట్. అనుపమ్ గారితో అది కూడా పొద్దున మాట్లాడినాము. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే అంటే ప్రభుత్వము మొన్న సంక్రాంతి సందర్భంగా మీకు తెలిసే ఉంటుంది 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. అండ్ బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా 5th షోకి పర్మిషన్ ఉంది, ఎప్పుడైనా కానీ వేసుకోవచ్చు, అంటే దానికి ఏ ఇబ్బంది లేదు. అంటే ఇలాంటి అంటే బిజినెస్కి సంబంధించి ఎక్కడ ఆటంకం లేదు. కానీ ఆ పాలసీ పరంగా తీసుకునే దాని గురించి కూడా ఖచ్చితంగా ఎఫ్డిసి కృషి చేస్తుంది, మంత్రి గారు కూడా దాన్ని పర్సూ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఈరోజు చూస్తుంటే ఒక కన్నుల పండుగగా ఉంది. ఐ మీన్ ఇంత అంటే 2 ఛాంబర్స్ కూడా చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో ఇక్కడ ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ హియర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మున్ముందు ఇందాక పెద్దలు అడిగినట్టు ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ల్యాండ్ ఉందో అది కేసీఆర్ గారి తరపు నుంచి ఎఫ్డిసి వారు మాట్లాడి శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడి అది ఇప్పించగలిగితే రియల్లీ ఇట్ ఈస్ వెరీ అంటే అది చాలా మంచి పరిణామం అవుతుంది. సో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మా వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.